కూకట్పల్లి అంకుర్ హాస్పిటల్లో జరిగిన సంఘటన చాలా బాధాకరం. అంకుర్ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ లోకంలోకి అడుగుపెట్టే బిడ్డ చచ్చిపోయింది, ఆ బిడ్డకు జన్మనిచ్చే తల్లి చచ్చిపోయింది. ఇంతటి విఘాతమైన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డదంటే హాస్పిటల్ ఈ అంకుర్ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే అయింది, ఆ డాక్టర్ ఆమె వల్లనే అయిందని చెప్పేసి మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. అంకుర్ హాస్పిటల్ యాజమాన్యాన్ని పూర్తి బాధ్యతలు, ఆ తల్లి బిడ్డ మరణానికి పూర్తి బాధ్యతలు మీరే వహించి వారికి న్యాయం చేయాలి. లేదంటే ఖచ్చితంగా అంకుర్ హాస్పిటల్ ఎక్కడ ఉన్నా కానీ ఏ ఒక్క హాస్పిటల్ను వదిలిపెట్టకుండా ధర్నాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే వరంగల్ నుంచి ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ అంకుర్ హాస్పిటల్ అంటేనే గర్భిణీ స్త్రీలకు, శిశువులకు చాలా మంచి వైద్యం అందిస్తుందనే ఒక ఆశతోని ఈరోజు వీడికి వస్తే వాళ్ళను ఈరోజు శవాలుగా పెట్టి ఏదో ఆమె దురదృష్టం అట్లున్నది, అటాక్ వచ్చి మేం చేయాలనే ఒక నిర్లక్ష్య ధోరణితో మాట్లాడుతున్న అంకుర్ హాస్పిటల్ యాజమాన్యం ఖబర్దార్. మీకు ఈ మీడియా వేదికగా మీకు చెప్తున్నాం, గతంలో 2-3 కేసులు ఇట్లనే చచ్చిపోతే ఇట్లనే దులిపేసుకున్నారు, అద్దాలు వలగదెంగిర్రు. మేము మాలాగానే ఎమర్జెన్సీ కేసులు వస్తే ఇంకో బిడ్డ ప్రాణాలకి ఆపద వస్తుందని అన్నిటినీ మేము కడుపులో పెట్టుకొని ఇంతసేపు ఏది ఓపికతో మేము ఉంటే మా ఓపికను ఇంకా పరీక్షిస్తున్నారు. 8 గంటలకు మా బిడ్డ చనిపోయి 8 గంటల నుంచి 4th ఫ్లోర్లో ఉంటే ఈ అంకుర్ హాస్పిటల్ యాజమాన్యం నిమ్మకు నీరెత్తనట్టుగా ఇంకా ఇక్కడ చర్చలు, ఉపచర్చలు అని చెప్పేసి జరుగుతుంది. పోలీసులను పిలిచి మమ్మల్ని బెదిరిస్తుంది. మేము అంటే అంత చీప్గా కనబడుతున్నామా? మా రక్త మాంసాలతో కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం నా బిడ్డ జన్మనిస్తుంది, నా మనవరాలు ఇంటికి వస్తుందా అని చెప్పేసి ఎంతో ఆశగా మా బాబాయ్, మా పెదనాన్న వాళ్ళు ఖర్చు పెట్టి ఈడ మొత్తం పెడితే వాటన్నింటినీ మీ హాస్పిటల్ హంగులు ఆర్భాటాలు చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు మా రక్త మాంసం ముద్దలతోని. ఇది సిగ్గు అనిపిస్తలేదా అంకుర్ హాస్పిటల్ యాజమాన్యానికి? ఇంతటి నీచమా? కనీసం ఇప్పటి వరకు 7 అవుతుంది, ఇప్పుడు టైం 5:30-7 అవుతుంది, ఇప్పటి వరకు కూడా కనీసం ఏం నిర్లక్ష్యం! ఇట్లాంటి హాస్పిటళ్లకు దయచేసి ప్రజలారా మీకు చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మా బిడ్డ మా ఇంటికి బుడ్డి అడుగులతో వచ్చే కొడుకో బిడ్డో ఎవరో వస్తారు కావచ్చు, అలాంటి వాళ్ళని కూడా మేము కోల్పోయినాం. మీకు చేతులు ఎక్కుతాం. ఇట్లాంటి హాస్పిటళ్లకు దయచేసి ప్రభుత్వాలు కూడా అనుమతులు జారీ చేయొద్దని చెప్పేసి చేతులు జోడించి వేడుకుంటున్నాం. 2-3 కేసులైనా ఆల్రెడీ 7th ఫేజ్లో ఉన్న అంకుర్ హాస్పిటల్ మూసివేసి ఇక్కడ ఎందుకు తెరిచారు? ఇంతటి నీచమైన వ్యవస్థను ఎందుకు నడిపిస్తున్నారు? ప్రభుత్వాలు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాయి? కాబట్టి దయచేసి వీళ్లకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, పూర్తి బాధ్యత అంకుర్ హాస్పిటలే వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నా బిడ్డ పేరు హిందూజ. గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళ పిల్లలు కాకపోతే వాళ్ళు ఇక్కడ హాస్పిటల్కి రావడం జరిగింది. మేడం గారు ఉన్నది అనుకుంటే IVF ఉన్నది అంటున్నారు కదా, నా ద్వారా ప్రొద్దున ఓకే చేస్తాను, నేను నా ద్వారా సక్సెస్ చేస్తాను అని చెప్పింది మేడం, ఈ హాస్పిటల్ మేడం. సరే అమ్మ, మేము అక్కడ నుంచి సరే మీరు దగ్గర ఉన్నారు కదా, మీరు చూపించుకుంటాను కదా, ఓకే అన్నమ్మ చేసుకోండి, చూపించుకోండి, దగ్గరే కదా అని చెప్తే సరే అని చెప్పింది. ఆమె కూడా మేము బయట చూపిస్తామంటే లేదు నా దగ్గరికి రావాలి, బయటకు పోతే మళ్ళీ ఆమె ప్రాణానికి ముప్పు అని చెప్పింది మేడం, ఈ అంకుర్ హాస్పిటల్ మేడం. ఇప్పుడు ఏం చేసింది ఏమి ఎక్కడ తీసుకోపోవద్దు, ఆమెను బయటకు తీసుకోపోవద్దు అన్నది, ట్రావెలింగ్ చేయొద్దు అన్నది, ఏం చేయొద్దు, జర్నీ చేయొద్దు, చేస్తే మాత్రం నా దగ్గర వస్తే నా రెస్పాన్సిబిలిటీ కాదు. ఇప్పుడు ఎవరి రెస్పాన్సిబిలిటీ ఇది అని నేను అంకుర్ హాస్పిటల్ యజమాని అడుగుతున్నా. తగిన న్యాయం జరగాలని కోరుకుంటాను. ఈ హాస్పిటల్కి ఇంతకుముందు కూడా ఒకసారి జరిగింది, ఇక్కడ ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి నాకు బాత్రూమ్ కూడా తెలియదు సరిగా. ఇప్పుడు మా రూమ్ కూడా చెప్పిన, సరే దగ్గర ఉంటుంది మా మేడం గారు బాగా చూస్తా అని చెప్పింది, నా భరోసా అని చెప్పింది. మరి ఇప్పుడు ఆ భరోసా ఏమి ఇస్తుందో ఏమి, నా బిడ్డను ఎట్లా నడుచుకుని వచ్చిందో అట్లా నడుచుకున్నా. ఇంటి పాపం ఇంకా 10 లక్షలు పెడితే హాస్పిటల్ నా బిడ్డను బతికించి పంపాడు అంతే. అప్పటిదాకా ఇక్కడి నుంచి పోయింది 10 లక్షలు దాటితేనే, 10 లక్షలు 12 లక్షల దాకానే కట్టా శిల్ప డాక్టర్ గారు నేను నా భరోసా ఇస్తానని చెప్పింది. ఇప్పుడు నా బిడ్డకి ఏం భరోసా ఇస్తావు, నాకేమి ఇస్తావు ఇప్పుడు ఇవ్వండి అన్నది.